ఇశ్రాయేలు ప్రయాణంలో 2 జలభాగాలు అంటే ఎర్ర సముద్రం మరియు యోర్దాను నదిని దాటారు. అవి కేవలం భౌగోళిక అడ్డంకులు మాత్రమే కావు. అవి ఒక విశ్వాస జీవితంలో 2 వేర్వేరు ఆత్మీయ దశలను సూచిస్తాయి. ఎర్ర సముద్రం లోకం నుంచి విడుదల అంటే రక్షణ. ఎర్ర సముద్రాన్ని దాటడం అనేది ఐగుప్తు మరియు ఫరో అంటే లోకం మరియు సాతాను అధికారం నుండి పూర్తిగా విముక్తి పొందడానికి సాదృశ్యం. ఇది మనం క్రీస్తును అంగీకరించి పాపపు బానిసత్వం నుండి బయటకు రావడాన్ని సూచిస్తూ ఉంది. యోర్దాను నది స్వయం మరణం అంటే సెల్ఫ్ విషయంలో చనిపోవడం. ఎర్ర సముద్రం మనల్ని ఐగుప్తు నుండి బయటకు తెస్తే, యోర్దాను నది మనల్ని కనానులోనికి అంటే జయజీవితంలోనికి నడిపిస్తూ ఉంది. యోర్దాను దాటడం అంటే మనం స్వయం సెల్ఫ్ విషయంలో చనిపోవడం. అరణ్యయాత్రలో ఉన్న పాతతరం నశించినట్లు శరీర ఇచ్చలు అక్కడ అంతమైపోవాలి. ఈ రెంటిటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. ఎర్ర సముద్రం, దేవుడు తన శక్తితో సముద్రాన్ని పాయలు చేసి ఇశ్రాయేలు ఆరిన నేలపై నడిచేలా చేశారు. ఇందులో మానవుని ప్రమేయం ఏదీ లేదు. ఇది దేవుడు మన కోసం చేసే ఉచిత రక్షణకు సాదృశ్యం. యోర్దాను నది, ఇక్కడ యాజకులు విశ్వాసంతో తమ పాదాలు నదిలో పెట్టగానే నీళ్లు ఆగిపోయాయి. ఇది మన విశ్వాస విధేయత మరియు పోరాటంతో కూడిన జయ జీవితం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఎర్ర సముద్రాన్ని దాటి రక్షణ పొందిన మేము కేవలం అరణ్య అనుభవంలోనే మిగిలిపోకుండా యోర్దాను దాటి ఆత్మీయ కణంలోనికి ప్రవేశించే కృపను దయచేయండి. ప్రభువా, మాలో ఉన్న స్వయం అనే పాత స్వభావాన్ని, శరీర ఇచ్ఛలను యోర్దాను నదిలో సమాధి చేయడానికి మాకు సహాయం చేయండి. యాజకులు విశ్వాసంతో అడుగు వేసినట్టు మేము కూడా నీ వాక్యంతో పై నమ్మకంతో లోబడుతూ జయ జీవితాన్ని అనుభవించేలా చేయండి. లోకపు ఆశలను జయించి ఆత్మ ఫలాలతో నింపబడిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలు చేస్తున్న ఆత్మీయ పోరాటంలో తోడుగా ఉండి సంపూర్ణ విజయాన్ని ప్రసాదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.